హలో అండి, వెల్కమ్ టు అమ్మమ్మ కథలు. అప్పుడు శృతశ్రవుడు జనమేజయుడితో ఇలా అన్నాడు. నా కొడుకుకు ఒక నియమం ఉన్నది. బ్రాహ్మణుడైన వారు ఎవరైనా ఏదైనా అడిగితే నా కొడుకు ఇచ్చేస్తాడు. అతని ఈ నియమానికి భంగం రాకుండా మీరు చూసే పక్షంలో అతను మీకు పురోహితుడుగా ఉంటాడు అన్నాడు శృతశ్రవుడు. జనమేజయుడు అందుకు సమ్మతించి సోమశ్రవుణ్ణి హస్తినాపురానికి తీసుకుపోయి అతని సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడి వద్దకు ఉదంకుడనే మహర్షి వచ్చి, రాజా, చేయవలసిన పని ఉపేక్షించి చేతులు కట్టుకు కూర్చున్నామేమిటి అన్నాడు. స్వామి, క్షత్రియ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరిస్తున్నానే, ఏమిటి నేను చెయ్యక మానినది అని జనమేజయుడు ఉదంకుణ్ణి అడిగాడు. సర్పయాగం చెయ్యి, ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి బూడిద చెయ్యి. మీ తండ్రి అయిన పరీక్షితుణ్ణి కాటు వేసి చంపింది ఆ తక్షకుడు కాదు. మీ తండ్రి ప్రాణాలను రక్షించటానికి వచ్చే కశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి తిప్పి పంపేసినది వాడేగా అన్నాడు ఉదంకుడు.